అందరికీ నమస్కారం. ప్రజా సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల గొంతుకు తానై మహా న్యూస్ ఛానల్ ద్వారా గొంతెత్తి చాటి చెప్పిన అధినేత సోదరులు వంశీ గారికి మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ప్రేక్షకులుగా ఆదరాభిమానాలను పొందాలని చెప్పి, అలాగే ఇవాళ శివరాత్రి పర్వదిన సందర్భంగా మహాభక్తి ఛానల్ని ప్రారంభించి మనందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి భారతీయ హైందవ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మహాభక్తి ఛానల్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా సోదరుడు వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. మహాభక్తి ఛానల్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా వంశీ ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి జర్నలిజంలో మా పెంబసాని గారు చెప్పినట్టు మండల స్థాయి జర్నలిస్టుగా ప్రారంభించి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉన్నత స్థానానికి ఎదిగి మహా న్యూస్ చైర్మన్ కమ్ ఎండీగా ఈరోజు 2వ ఛానల్ కూడా ప్రారంభించి మహాభక్తి ఈరోజు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మహావంశీ అని ఈరోజు ఇక్కడ మేము కానీ మీరు కానీ గర్వపడేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మహావంశీని నేను ఈరోజు అభినందిస్తూ ఉన్నాను. పైనుంచి కిందికి రానా, క్రింది నుంచి పై స్థాయికి వచ్చి ఎంత ఎదిగినా ఒదిగి ఉండి ప్రజల కష్టాల్లో ఉంటే నేనున్నాను, ప్రభుత్వాన్ని కదిలించేటువంటి శక్తి నాకుంది అని ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి ఒక జర్నలిస్టు ఈరోజు ఒక ఛానల్ అధినేత వంశీ ఈనాడు. అది వాగులు కావచ్చు, వరదలు కావచ్చు, తుఫాను కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రజల తరఫున నిర్భయంగా ధైర్యంగా పోరాడేటువంటి ఈరోజు మహావంశీ అని గొప్పగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు అందరికీ. గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మన చిలకలూరుపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, వారు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా